హలో ఎవ్రీవన్. యాక్చువల్లీ ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పటివరకు ఉన్న మన థండర్ ప్రైజ్ని మనం 3000 ఒకసారిగా డిస్కౌంట్ ఇవ్వబోతున్నామండి. చాలామంది ప్రైస్ ఎక్కువ పెంచినా పర్లేదు, మైలేజ్ ఎక్కువ కావాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ సమస్య ఏమవుతుందంటే అండి, ప్రైస్ పెంచి నేను కూడా మీకు మైలేజ్ ఎక్కువ ఇవ్వచ్చు, లెడ్ యాసిడ్ కానీ గ్రఫైన్లో కానీ ఒక 100 పైన ఇస్తే నాకు కూడా సేల్ గట్టిగా పెరుగుతుంది. ఎవరైనా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ నుంచి ఏం కోరుకుంటామంటే మీరైనా నేనైనా ఎవరమైనా కూడా మైలేజ్ ఎక్కువ కావాలి, మైలేజ్ ఎక్కువ వస్తే ఎక్కడ లాంగ్ వెళ్ళి రావచ్చు అని ఎవరైనా కోరుకుంటాం, సహజమే అది. ఆ మైలేజ్ ఎక్కువ ఇస్తే సేల్ నాకు కూడా గట్టిగా పెరుగుతుంది, నాకు కూడా ₹1 డబ్బులు వస్తుంది. వచ్చిన తర్వాత ఆ ప్రజెంట్ తాత్కాలికంగా మాత్రం చూసుకుంటే ఫ్యూచర్లో మనం నిలబడడానికి కష్టం అవుతుంది. సో అది మైండ్లో పెట్టుకొని ఇవ్వలేకపోతున్నాను. చాలా వరకు కాల్స్ మెసేజెస్ అన్నీ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి. కానీ ఇది మనం పోస్ట్ చేసామనుకోండి, ఎవరినో మనం మైండ్లో పెట్టుకొని పోస్ట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి నేను ఎప్పుడు పెట్టలేదు. ఇది పెట్టకపోవడంతో చాలామంది అయితే ఈ మధ్య అంటే మీరు ఇవ్వలేకపోతున్నారా అని చెప్పేసి మీ వల్ల కాదన్నట్టు ఏదో ఎక్కడక్కడ ఒక మెసేజ్ కూడా వచ్చాయి. ఇవ్వడానికి ఏముందండి, నేను సేల్ చేయాలి, ₹1 తీసుకొని మళ్ళీ ఇంకా లేదు వారంటీలో ఏదో ఒక కండిషన్ పెట్టి స్కిప్ అవ్వాలనుకుంటే 150 200 కిలోమీటర్లు ఇవ్వచ్చు. వద్దు, దానివల్ల కొన్న తర్వాత కస్టమర్లు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఇవ్వట్లేదు. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే, నాకు మన సేల్ నేను ఎక్స్పెక్ట్ చేయనంత సేల్ మీరు ఇచ్చారు. సో దానివల్ల నాకు వెండర్ దగ్గర ఎగ్జాంపుల్, నా క్వాంటిటీ ఎగ్జాంపుల్ నేను చెప్పడం, ఒక నెలకు ఒక 1000 బళ్ళు అమ్ముతామంటే, నేను 1000 బళ్ళు అమ్మను కానీ అర్థం అవ్వడం కోసం చెప్తున్నా. ఒక 1000 బళ్ళు అమ్ముతాము అంటే ఒక రేటు ఉండేది, అది ఒక్కసారిగా 10,000 బళ్ళు అయ్యాయి. 10,000 బళ్ళు అయ్యేపాటికి నాకు వచ్చే వెండర్ దగ్గర నుంచి ₹1 డిస్కౌంట్ వచ్చింది. సో ఆ డిస్కౌంట్ వచ్చినప్పుడు మనం ఏం చేసాము అంటే, మనం అడిగిన మనం డిస్కౌంట్ తీసుకున్నాం. దాన్ని ఏం చేసామంటే, ప్రతి వెహికల్ను ప్రతిసారి మనం అప్డేట్ చేసుకుంటూ వచ్చాం. చాలా వరకు అప్డేట్ చేసాం వెహికల్లో. గత 6 నెలల క్రితం వెహికల్కి ఇప్పటికి చాలా అప్డేట్ చేసాం. ఇంకా నాకు అప్డేట్ చేయడానికి కూడా ఇంకేం కనబడట్లేదు ప్రజెంట్ అయితే. ఇంకా మైలేజ్ అప్డేట్ చేస్తే సేల్ బాగా విపరీతంగా పెరుగుతుంది, కానీ దాని తర్వాత కస్టమర్ ఇబ్బంది పడతారు. సో నేను మైలేజ్ పెంచదలుచుకోలేదు. ఒక ఫ్యూచర్లో కావాలంటే ఒక 70-75 వరకు చేస్తాను. అక్కడకు చాలా, అంతమించి ఇంకా 80 లాస్ట్, అంతమించి ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనకు సపోర్ట్ దొరికింది మన వెండర్ దగ్గర నుంచి. అంటే వెండర్స్ ఉంటారు కదా, మాకు కొన్ని టాయిస్ ఒక చోట నుంచి వస్తాయి. ఇలా కొన్ని వెండర్స్ ఉంటారు మాకు కూడా. అక్కడ నుంచి మాకు ₹1 అంటే మన సేల్ పెరిగేపాటికి మాకు కూడా ₹1 తగ్గింది. అది కాస్త నేను నెక్స్ట్ తీసుకునే ప్రతి కస్టమర్కి ఇవ్వబోతున్నాను. అంటే ఏంది, ₹53,000 వెహికల్ని 50,000కి అంటే 49,999కి ఇవ్వబోతున్నాను. ఇక్కడ నెక్స్ట్ వెంటనే ఏంటంటే, ఇన్ని రోజులు మేము కొన్ని తప్పు చేశామే అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. మీరు ఎవ్వరూ బాధపడకండి. బ్యాటరీ కూడా మనమే స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు మన దగ్గర బండి కొన్నారంటే మీరు సంవత్సరమైనా 2 ఏళ్ళైనా 3 ఏళ్ళకైనా ఎప్పటికైనా బ్యాటరీలు పోతాయి. ఎప్పటికైనా కూడా పోయినప్పుడు మీరు బ్యాటరీస్ అనేది రీప్లేస్మెంట్ కోసం అనేది ఖచ్చితంగా ఒకవేళ బయట ఎంక్వైరీ చేస్తారు, మా దగ్గర ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే కొన్నారో వీళ్ళకు నేను ఈ అమౌంట్ అనేది కొంచెం నాకు వీలైనంత వరకు బ్యాటరీ మనం చేయబోతున్నాం కాబట్టి నేను అక్కడ అడ్జస్ట్ చేయించిస్తాను. మీరు ఎవ్వరూ బాధపడకండి. ఈ అమౌంట్ ఏదైతే ఉందో నేను అక్కడ మీకు ఖచ్చితంగా నేను తగ్గించే ఇస్తాను. మనం బ్యాటరీ స్టార్ట్ చేయబోతున్నామండి. నేను ఊహించిన దానికన్నా నాకు ఎక్కువ సేల్ మీరు ఇచ్చారు. సో నేను మిమ్మల్ని ఎవరిని బాధపడడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు కూడా ఏంటంటే, మైలేజ్ ఎక్కువ ఇచ్చి మళ్ళీ ఇంకా ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో ఇవ్వదలుచుకోలేదు. సో ఇప్పుడు మనం ఈ ప్రైస్ ఇంకొంచెం మన జనాల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నాము. నాకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ఈ అమౌంట్ అనేది నేను 50,000కే ఇస్తానండి. నాకు ఎంతవరకు పాసిబుల్ ఉంటే అన్ని రోజుల వరకు 49999కి మన వెహికల్ థండర్ వెహికల్ని ఇవ్వబోతున్నాము. సేమ్ మైలేజ్, సేమ్ ఫీచర్స్, అన్నీ సేమ్. ప్రైస్ తగ్గించానని చెప్పి ఎక్కడ దేంట్లోనూ కూడా నేను కాంప్రమైజ్ అవ్వలేదు. ఇన్ని రోజులు వెయిట్ చేయడం వల్ల సేల్ బాగా పెరిగిన దానివల్ల నాకు ₹1 తగ్గింది. ఆ తగ్గింది కాస్త నేను మీకే ఇవ్వబోతున్నాను. కొన్న వాళ్ళు కూడా నేను అదే అయిపోయింది కొన్నారని కూడా ఏం లేదు. ఎప్పుడు నిన్న కొన్న వాళ్ళైనా సరే వాళ్ళకి నేను ఖచ్చితంగా మా దగ్గర డేటా ఉంటుంది. బ్యాటరీస్ ఫ్యూచర్లో బ్యాటరీను, చార్జరు, లేకపోతే ఇంకోటో ఒక బ్యాటరీస్ అనే కాదు, మీరు ఎప్పుడైనా ఏదైనా కొన్నప్పుడు నేను అమౌంట్ మీకు అలా అడ్జస్ట్ చేయించి ఇస్తాను. దాంట్లో కూడా ఎవరు కూడా బాధపడకండి. వెహికల్ అప్డేట్స్ అంటారు. ఈ వెహికల్ అప్డేట్లో కూడా ఎలాగో మా సర్వీస్ టీం వస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి మేము సర్వీస్ క్యాంపులు స్టార్ట్ చేసామండి. ఓన్లీ సేల్ ఒకటే కాకుండా మాకు మేము ఒక టైం అనేది పెట్టుకొని ప్రతి ఊరికి ఇన్ఫామ్ చేసి మన కస్టమర్లందరికీ కూడా
మేము అలా మా టీం వస్తున్నారని. అక్కడ ఒక చోట ఏదైనా ఒక ప్లేస్లో అన్ని బళ్ళు కూడా సర్వీస్ చేయించి మన వాళ్ళు వస్తారు. ఎంతవరకు వీలైతే అంతవరకు వస్తాము, వచ్చి చేయించిస్తూ ఉంటాము. ఇది ఏదైనా ఇంకా ఏదైనా ఉన్నా కూడా అక్కడ మీకు అప్డేట్లో కూడా అక్కడ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు చేయించిస్తూ వస్తారు. మీకు ఏదైనా కావాలన్నా ఇంకేదైనా ఉన్నా కూడా వెహికల్లో ఇంకా మనం క్వాలిటీలో కానీ ఇంకా ఇంక్రీజ్ చేసుకున్నాం. ఇంకొంచెం మీ సపోర్ట్ ఇంకా ఇలాగే నాకు ఇస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.